అందరికీ నమస్కారం. ఈ బాపు ముఖం సరిగా కనిపించడం లేదు కానీ కొంచెం అటు ఇటు పోతే కనిపిస్తుంది. ఈ బాపు మాత్రం రోజు ప్రొద్దున నన్ను పలకరించడానికి వస్తాడు. ఎందుకంటే ఆడ కూర్చుంటాడు టైం పాస్కి. పొద్దున వచ్చి మార్నింగ్ను సాయంత్రం వచ్చి కూర్చుంటాడు అక్కడ అదే దారిలో నేను ఇక్కడనే ఉంటా కాబట్టి నన్ను వచ్చి సాయంత్రం పలకరిస్తాడు. తిన్నవా బిడ్డ అని, ప్రొద్దున చాదా అయినవా బిడ్డ అని పలకరిస్తాడు. కానీ నేను అంత పట్టించుకోకపోయేది. బాపు అటు పోతా అంటే ఇటు పోతా అంటే పలకరిస్తాడు కదా, ఆ బాపు అని అనేది. కానీ తను ఒక్కసారి ఏం చేసిండంటే 10 రోజుల క్రితం వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికి పోయిండు. అప్పుడు తెలిసింది ఎవరో నన్ను పలకరించే వాళ్ళు వస్తలేరు అని. మళ్ళీ వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికి పోయొచ్చినాక నిన్న వచ్చి బాబు ఇప్పుడు క్లియర్గా కనబడతాడు. మొన్న వచ్చి బిడ్డ చాదా అయినవా అన్నాడు. అమ్మ, పలకరించే వాళ్ళు లేకపోతే ఎంత దిగులుగా ఉంటుందో, ఎంత ఆవేదన ఉంటుందో ఇప్పుడు అర్థమైంది నాకు. రోజు వచ్చి చాదా అయినవా బిడ్డ అని హాజరేసుకొని పోతారు. మళ్ళీ వచ్చి నాకు గుడ్ మార్నింగ్ చెప్పి హాజరేసుకొని చాదా అయినవా అంటారు. నేను కూడా తాగినవా బాపు అని అడుగుతా. తను పోయి ఆడ కూర్చుంటాడు. మీకు ఇలాంటి సందర్భం ఎదురైందా ఫ్రెండ్స్? నాకైతే మొన్న 10 రోజులు ఈ బాపు ఊరి పోతే అర్థమైంది. ఎవరు వచ్చి పలకరించేవారు, ఎవరు పలకరియరు అని అర్థమైంది. ఎంత దిగులుగా ఉంటుందో అర్థమైంది. మీకు ఈ బాధ తెలిసిందా ఫ్రెండ్స్? తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అతను వచ్చి నన్ను పలకరించి వెళ్తాడు. అక్కడికి కూర్చోవడానికి పోతాడు. అతనికి 3 నెలల క్రితం పని మంచిగానే చేసుకునేవాడు. 3 నెలల క్రితం కాలుకు దెబ్బ తాకింది. ఆడ కూర్చుంటాడు. ఆడ కూర్చునే వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ పలకరిస్తారు. బాయ్ ఫ్రెండ్స్. అగోండి ఆడ కూర్చున్నాడు.